ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన క్రికెట్ లీగ్గా పేరున్న ఐపీఎల్ సీజన్ 18 రేపటి నుండి ప్రారంభం కానుంది. మార్చి 22 నుంచి మే 25 వరకు జరిగే ఈ టోర్నమెంట్ అభిమానులకు కనువిందు చేయనుంది. 10 జట్లు ఈ సీజన్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్తో మెగా టోర్నమెంట్ ఆరంభమవుతోంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ కోసం ఇప్పటికే అన్ని జట్లు కఠోర సాధనలో నిమగ్నమయ్యాయి. 10 జట్లకు సంబంధించిన కెప్టెన్లు కూడా ఖరారయ్యారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్యాట్ కమిన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కు రుతురాజ్ గైక్వాడ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రజిత్ పటిదార్, ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా, కోల్కతా నైట్ రైడర్స్ కు అజింక్య రహానే, పంజాబ్ కింగ్స్ కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీ క్యాపిటల్స్ కు అక్షర్ పటేల్, ఇక గుజరాత్ టైటాన్స్ కు సుమన్ గిల్, లక్నో సూపర్ జెయింట్స్ కు రిషబ్ పంత్, రాజస్థాన్ రాయల్స్ కు సంజు శాంసన్లు సారథ్యం వహిస్తున్నారు. ఇక కోల్కతా, ఢిల్లీ, పంజాబ్, లక్నో, బెంగళూరు జట్లు కొత్త కెప్టెన్ల సారథ్యంలోనే బరిలోకి దిగుతున్నాయి. అన్ని జట్లను ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. కాగా ఈసారి ఐపీఎల్ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. బాలీవుడ్ స్టార్లు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఐపీఎల్ పాలక మండలి, భారత క్రికెట్ బోర్డులు సంయుక్తంగా ఈ మెగా టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశాయి. సుదీర్ఘ కాలం పాటు జరిగే ఈ టోర్నమెంటును ఎలాంటి లోటు లేకుండా జరిపేందుకు బీసీసీఐ పటిష్టమైన చర్యలు చేపట్టింది. మొత్తం 10 జట్లు ఐపీఎల్ బరిలో నిలిచాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, మాజీ ఛాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఈసారి ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ ని కూడా సాధించని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ఆ లోటును తీర్చుకోవాలని భావిస్తున్నాయి. అన్ని జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో టోర్నమెంట్ ఆసక్తికరంగా సాగడం ఖాయం. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు కూడా టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి. ఈ టోర్నమెంట్ కు బెంగళూరు టీం ప్రత్యేక ఆకర్షణగా మారింది. కొత్త కెప్టెన్ రజిత్ పటిదార్ సారథ్యంలో ఛాలెంజర్స్ ఈసారి బరిలోకి దిగుతోంది. సుదీర్ఘ కాలంగా అందని ద్రాక్షగా ఉన్న టైటిల్ ను ఈ సీజన్ లో ఎలాగైనా సొంతం చేసుకోవాలని భావిస్తోంది. 5 సార్లు ఛాంపియన్ ముంబై కూడా ఇదే లక్ష్యంతో పోరుకు సిద్ధమైంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబైను టోర్నమెంట్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా పరిగణిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కూడా టైటిల్ పై కన్నేసింది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నైలో మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. కిందటి రన్నరప్ హైదరాబాద్ కూడా ఈసారి టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది. కమిన్స్ కెప్టెన్సీలోని సన్ రైజర్స్ లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. దీంతో సన్ రైజర్స్ కూడా భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. ఐపీఎల్ 2025 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరింత పటిష్టంగా మారింది. ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ లాంటి ఆటగాళ్లు చేరడంతో ఈసారి టైటిల్ ఫేవరెట్స్ జట్లలో ఒకటిగా నిలిచింది. కమిన్స్ కెప్టెన్సీలో సూపర్ ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది. హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో మార్చి 23న జరిగే ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ ఎలాంటి విదేశీ ఆటగాళ్లతో బరిలోకి దిగుతుందనే విషయంలో కాస్త ఆసక్తి నెలకొంది. కెప్టెన్ కమిన్స్ తో టాప్ ఫామ్ లో ఉన్న ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ తుది జట్టులో ఉండటం ఖాయమైంది. ఈ ముగ్గురిని ఐపీఎల్ మెగా యాక్షన్ కు ముందు సన్ రైజర్స్ రిటర్న్ చేసుకుంది. హెన్రిచ్ క్లాసెన్ ను అత్యధికంగా 23 కోట్లు, ప్యాట్ కమిన్స్ ను 18 కోట్లు, ట్రావిస్ హెడ్ కు 14 కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకుంది. ఈ ముగ్గురు స్టార్ ప్లేయర్లు విఫలమైన టోర్నీ మొత్తం తుది జట్టులో ఉండటం దాదాపు ఖాయంగా ఉంది. ఇక 4వ ఫారిన్ ప్లేయర్ ఎవరనే విషయంలో గందరగోళం మొదలైంది. సన్ రైజర్స్ ఈ సీజన్ లో మొత్తం 7 ఫారిన్ ప్లేయర్లతో ఆడుతుంది. కమిన్స్, క్లాసెన్, హెడ్ తో పాటు ఆడమ్ జంపా, యషాన్ మలింగా, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్ హైదరాబాద్ జట్టులో చేరారు. ఇక ఈ నలుగురిలో ఒక్కరికి తుది జట్టులో స్థానం దక్కనుంది. రాహుల్ చాహర్ లాంటి స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉండడంతో జంపా బెంచ్ కే పరిమితం కావచ్చు. బ్యాటింగ్ లో అత్యంత పటిష్టంగా ఉండడంతో శ్రీలంక బ్యాటర్ కామిందు మెండిస్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. ఇక హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉన్నట్కల్ లాంటి దుర్భేద్యమైన ఫాస్ట్ బౌలర్లు ఉండడంతో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ యషాన్ మలింగకు నిరాశ తప్పేలా కనిపించడం లేదు. ఆల్రౌండర్ విభాగంలో జట్టు బలహీనంగా కనిపిస్తోంది. లోయర్ ఆర్డర్ లో పరుగులు చేయడానికి ఒక బ్యాటర్ కావాలి. దీంతో సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ ముల్దర్ కు తుది జట్టులో ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయి.
ఈసారి ఐపీఎల్ లో అన్ని జట్లు భారీ ఆశలతో పోరుకి సిద్ధమయ్యాయి. ప్రతి జట్టులోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అసలు కొదవే లేదు. దీంతో అన్ని మ్యాచ్లు ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, షమి, సిరాజ్, శ్రేయస్, సంజు శాంసన్, ధోని, రచిన్ రవీంద్ర, జాస్ బట్లర్, క్లాసెన్, హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, రహానే తదితరులు ఈ టోర్నమెంట్ కు ప్రత్యేక ఆకర్షణగా మారారు. తమ జట్లను ముందుండి నడిపించేందుకు వీరు సిద్ధమయ్యారు. కాగా గతంతో పోలిస్తే ఈసారి ఐపీఎల్ టోర్నమెంట్ ఉత్కంఠ భరితంగా సాగుతోందని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.